హాయ్ హలో నమస్తే. ఢిల్లీ కార్స్ తెలంగాణ, ఢిల్లీ కార్స్ తెలంగాణ, ఢిల్లీ కార్స్ తెలంగాణ. తాళాలు రెండు తాళాలు ఉన్నాయి. ఫోర్డ్ ఫిగో యాస్పైర్ 25+ మైలేజ్ డీజిల్లో వస్తుంది. పవర్ స్టీరింగ్, పవర్ విండో, స్టీరింగ్ కంట్రోల్, అలై వీల్స్, ఎయిర్ బ్యాగ్స్, వెనక వైఫర్, డిఫాగర్, అన్ని ఫీచర్స్ ఉంటాయి. కారు నంబర్ 1 ఉన్నది. టైర్లు కార్తో నచ్చినవి ఉన్నాయి, అది ఒక్కటి బాధ ఉన్నది. సో చూసుకోండి, నైట్ అంటే పచ్చమూతలు ఉంటే నైట్రోజన్ ఉన్నట్టు లెక్క. సో మీకు చేసిస్ నంబర్ ఏ గ్లాస్ చేంజ్ అవ్వలే. 2017 జూలై 14 తారీఖు, ఈ ఆటికి ఏడాది మీద 8 రోజులు. సో సైబర్ డిఎల్ఎఫ్ సైబర్ ఫ్లోర్. సో ఇవాళ మనం ఢిల్లీలో 3 కార్లు కొన్నాం సింగిల్ డే. మొన్న నేను ఫోటో పెట్టిన బ్రిజాలు కొన్నాం. ఎన్సన్పల్లి మాజీ సర్పంచి రామన్న, ఆయనకోటి. ఎన్సన్పల్లి అంటే సిద్దిపేట కలెక్టర్ దాటినాక ఉంటుంది ఎన్సన్పల్లి. నేను కూడా ఒకనాడు పోయి మంద రావాలి ఎన్సన్పల్లి పోయి బొక్కకూర తిండాలి శ్రావణం లోపు. చూడండి, సాలిడ్ కార్ ఇది, ఏడ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. చూసుకోండి, లెఫ్ట్ మెయిన్ డోర్. సో హైదరాబాద్ ఓఆర్ఆర్లో మార్నింగ్ వీడియో వచ్చింది ఇది. సో ఇది కూడా 2017 మోడల్, అంటే 17 అనే ఉంది. ఏ డోర్ ఇప్పలే, ఏ నట్టిప్పలే. ఎక్సలెంట్ సీట్లు. ఒక్క డ్రైవర్ సైడ్ ఊకే అది ఎక్కి దిగేసరికి కొద్దిగా క్రాక్ ఉంది తప్ప మిగతా అంతా పర్ఫెక్ట్ ఉంది కారు. ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి, ఏబిఎస్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది, అలై వీల్స్ ఉన్నాయి, వెనుక కూడా నంబర్ 1 ఉన్నది చూసుకోరి. ముందటి అంటే ఎడం పక్క 2 డోర్లు, 2 అలై వీల్స్, క్వార్టర్ ప్యానల్ అంటే వెనుక మనకు ఫెండర్ లైన్. సో నంబర్ 1 ఉన్నది ఫెండర్ కూడా. సో గ్లాసులు కూడా అన్ని కూడా ఒరిజినలే. 17 అంటాం కదా, 17 మోడల్ కాబట్టి 17. డిఫాగర్, స్పాయిలర్ లైట్ సాలిడ్ బ్రహ్మాండంగా ఉంది. బ్రహ్మాండంగా ఏక్ నంబర్ ఉంది, ఏక్ నంబర్. ఈ తాళ చేతితోనే డిక్కీ ఓపెన్ అవుతుంది. అయింది, డుమ్ము అన్నది, లైట్ వచ్చింది, జపక్కం అన్నది. ఫోర్డ్ కుడివైపు క్వార్టర్ ప్యానల్, ఎడం వైపు క్వార్టర్ ప్యానల్, తోపు ఉన్నది కారు. డిక్కీ కూడా ఎక్సలెంట్ ఉన్నది మీకు. ఎక్సలెంట్ అంటే లేవరాదు నీ అవ్వ, గిప్పు లేకుండా నేను. ఇది సేమ్ మనకు షోరూమ్, ఇది సేమ్ మనకు పంచెస్ ఒరిజినల్. కారు కొన్నప్పటి టైర్ ఇది. సో చూసుకోండి, ఎక్కడ కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. నాన్ యాక్సిడెంటల్ కింద, ఎందుకంటే పంచెస్ ఓపెన్ అవ్వలేదు. బండి తోపు ఉన్నది, ఎక్సలెంట్ ఉంది. మీకు 2015 టాప్ మోడల్. తెలంగాణలో 4 కాదు కదా, 4.5 దొరకదు. సో కాస్ట్లీ అయిపోయినాయి ఇక్కడ. DL2 CAX 3060. ఇలా దాసి అంత ఏం లేదు. చింత చెట్టు కింద ఎల్లమ్మ, సిగాల తల్లి ఎల్లమ్మ. కుడివైపు చూసుకున్నాం కదా, ఇంజన్ కూడా చూపిస్తా. ఇక డ్రైవింగ్ చేస్తా అని మీకు కొంత చూపిస్తా. ఎందుకంటే కారు కొంటే కొద్దిగా దూరం వచ్చినాక మళ్ళీ మీకు టైర్ల సప్పుడు వచ్చుడు, గేర్ల సప్పుడు వచ్చుడు, ఈ సప్పుడు ఆ సప్పుడు, రకరకాల సప్పులు రాకుండా ఉండేదానికే ప్రయత్నం ఇది. సేమ్ లెఫ్ట్ డోర్ కూడా చూసుకోండి, ఏడ కూడా చూసుకోండి, పర్ఫెక్ట్ ఉంది. సో మళ్ళీ పుడతామా ఏంది అని, అది రంగమ్మత్త సినిమా ఉంటుంది, అత్త ఇంకా గట్టిగా ఉంది. అత్త 2 కొడుకులు పుట్టినా కూడా సూపర్ హీరోయిన్ ఆమె, పేరేదో ఉంది ఆంధ్ర ఆమె. సో చూసిరు కదా కుడివైపు, ఎక్సలెంట్. సో మళ్ళీ పుడతామా ఏంది, ఉన్నప్పుడు కొన్ని చేసుకొని పోవాలి. కారు ఒకసారైనా కొనాలి, లేకపోతే ఇబ్బంది అవుతుంది. సేమ్ ఫోర్డు. సర్పంచ్ ఎలక్షన్లా మా నాయన ఎంగిల్పాలు చీకినోడు, మా నాయనకు 6వ తమ్ముడు, చాలా మంచోడా, దుర్మార్గుడా, పరమ దుర్మార్గుడా. 300 ఓట్లతో ఓడిపోయాడు. 18 లక్షలు ఓడిచినాడు. ఒకటే ఏడుచుడు. మేము ఏడ్చినాం మీద వాడి, మేము ఓటేలే కానీ మీద వాడు ఏడ్చినాం. వాడు ఎడతాడు మరి, వాడు వంశంలో పుట్టిన వాడి వాడు ఎడితే మనం ఏడ్చుడు. ఒరిజినల్ మొత్తం. అక్కంటది కారు ఎప్పుడు కొన్నామని అద్దానికి, ఇక్కంటది కారు ఎప్పుడు కొన్నామని అద్దానికి. ఇక మా చెల్లె, మా చిన్న బిడ్డ, మా చిన్న సడ్డకుంతోని, ఇక మళ్ళీ ఆయనకు సడ్డకుంటుంది. సడ్డ కూడా ఫోన్ చేసిండు. ఓడిపోయిన వాడు సమరం అవతలేదు. వాడు ఫోన్ చేసి, ఏమైంది బిడ్డ అంటే, ఊరోళ్ళు మోసం చేసిరే నాయన అని ఎడుతుంది. అయితే 18 లక్షలు పెడితే ఫార్చునర్ సెకండ్ హ్యాండ్ వచ్చు. నీ అవ్వ పుష్ణావల పొన్న ప్రభాకరణ ముందు పెడితే డైరెక్ట్ మంచి చైర్మన్ పదవి ఇచ్చు. సో కాన్వాయ్ కావాలి, ఖర్చు కావాలి. పార్టీలో గ్రామీణ వార్డు మెంబర్ అంటే కార్యకర్తలకు కొద్దిగా కంచమో మంచమో అరుసుకోవాలి. సో చూసుకోండి లెఫ్ట్ సైడ్
సో మంచమో కంచమో అరుచుకోవాలి, కొద్దిగా సామాను కొని అన్నీ చేస్తే మనకు రేపటికల్లా మంచి బ్రాండ్ ఇమేజ్ ఉంటుంది. సో చూసుకున్నాం కదా, ఆ 18 లక్షల రూపాయలు ఊరంతా తాగిరు. సో కారు కొంటే భార్య పిల్లలు బ్రహ్మాండంగా పోతారు. ఈ చెత్త రాజకీయం నీచ అంటే ఈ పైసలు ఖర్చు పెట్టినా మనం గెలిచే స్తోమత ఉందా లేదా అనేది కూడా చూసుకోవాలి. మా కుటుంబం ముచ్చట చెప్పిన, మంది ముచ్చట చెప్పలే. 18 లక్షలండి మా ముసలి ఒకటే ఏడుతుందా చెప్పు. అవతలనే మంచిగా 300లతో గెలిచిండు బ్రహ్మాండంగా. ఇలా గవర్నమెంట్ స్కూల్లో చదివిపించేటోళ్లకు గ్రామంలో ఇంటి పన్ను లేదు మా ఊళ్ళో. వినూత్న ప్రయత్నం చేసిండు ఆయన, బీఆర్ఎస్ సర్పంచి. సో అట్లాంటి నిర్ణయం తీసుకున్నాడు మొన్న, అన్ని పేపర్లలో వచ్చింది మా ఊళ్ళో. ఇక మావాడైతే తాళ్ళల్లా ఒక కారు పెట్టి పాలాలు గుడాలు మనోళ్ళకి ఫ్రీ అని పెట్టేటాడు మావాడు గెలిస్తే ఖచ్చితంగా. తాళ్ళల్లా ఎవరైతే కళ్ళు తాగుతారో వాళ్లకు మంచి శనగలు, ఏంచిన శనగలు, మక్క గుడాలు, తర్వాత మక్కటుకులు రకరకాల పెట్టి ఒక ఆట ఆడిచ్చాడు. అరే మనోడు ఎవడరా, మందోడు ఎవడరా పోయి రాత్రి పోయి వాని బాయ్ కాడ వైద్యం దింపేసి రాపు, వీని బాయ్ కాడ వైద్యం దింపేసి రాపు, వట్టుటిగానే పోయి వాని తలుపు కొట్టి రాపు అని ఇవే పంచాదులు మావాడు గెలిస్తే. సో దైవం కనుకరించింది, గ్రామం రక్షింపబడ్డది వాడు గెలిచి, అవతలోడు గెలిచి. సో చూసిరు కదా, ఆ 18 లక్షలు పెట్టే కంటే 3 లక్షలు అవుతుంది ఈ కారుకు. తోపంట పోతా అంటే అవతలోడు తాగొచ్చి మనకు గుద్దిన సేఫ్టీ గేర్ బ్యాగ్స్ ఉంటాయి, 5 స్టార్ రేటింగ్ ఉంటుంది. సో ప్రయాణం ఎస్సొంటోడు ప్రయాణం చేయాలి. పొద్దుగాలు లేచి మనకు మల విసర్జన వేయినా కాళ్ళెక్కల ముఖం కడుక్కున్న కాలు ఒక అడుగు పడుతుంది, దాన్నే ప్రయాణం అంటారు. ప్రయాణానికి చాలా వాల్యూ ఉంటుంది ఎప్పుడైనా కూడా. ఎందుకంటే మేము సినిమాలు చూసేటప్పుడు నారద మహర్షి ఇట్లా ముని అట్లా తెలియదు. సో అట్లా సో మీరు కూడా ఆలోచన చేసుకోండి. ఢిల్లీ కార్స్ తెలంగాణలో ద బెస్ట్ ప్రైస్లో నంబర్ 1 కార్లు ఇస్తాం. కార్ల కింద అన్నది ఈ బండి నా ఫేవరెట్ బండి. సో ఎవ్వరు కొంటారు కానీ లక్కీ ఫెలోస్, మస్తున్నది బండి నిజంగా. డాక్టర్లకు అయితే మస్తు సూట్ అవుతుంది అది. ఎందుకంటే డాక్టర్స్ అనేది వాళ్ళు ఆటోమేటిక్ గేర్ ఒకసారి వేసుకున్నాక ఆడవాళ్ళకు మస్తు సూట్ అవుతుంది. ఇక డైలీ జర్నీ చేసేటోళ్ళకైతే మొగోళ్ళు కొనుక్కోవాలి. ఒక్కసారి క్రూజ్ ఆన్ చేసి 3rd గేర్ వేసి పెట్టిన వాడికి ఇట్లా ఒకటే అవుతుంది. మళ్ళీ బండి గట్టి ఉండదు, బస్సు లారీ ఇట్లా వెంటనే అట్లా పోతుండు. ఇది సెకండ్ లైన్లో వస్తుంది. సో మీరు కూడా సెకండ్ లైన్కి మీరు జాయిన్ అయ్యేటప్పుడు ఆ పక్క ఖచ్చితంగా చూసుకోవాలి. ఇప్పుడు వాడొచ్చి గుద్దితే వాని తప్పు ఉండదు, మనకు తప్పు ఉంటుంది. ఎందుకంటే వానికి గవర్నమెంట్ సెకండ్ లైన్ ఇచ్చింది, నాన్ స్టాప్ ఇచ్చింది. చూసుకోరు, ఇక్కడ గ్యాప్లు ఇవ్వాలి, అట్లా గ్యాప్లు ఇస్తే ఇంకా తెల్లతో ఉంటుంది ఇది. సో అట్లా ఎప్పుడైనా మేము చిన్నప్పుడు అంటే మాకు గొర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, బర్రెలు ఉన్నాయి, ఎడ్లు ఉన్నాయి. నేను పుట్టేటప్పటికే ఊళ్ళో ఉమ్మడి కుటుంబం కాబట్టి పొద్దుగాలేసి అటు పోయేది. సో ఊర బర్రెలు వచ్చేది. సో ఒక 25 బర్రెలు వస్తే ఒక్క బర్రెని పుడితే అంటే చిన్న పిల్లలు అప్పుడు. సో ఏదైనా ఒక సమస్య అట్లాంటిది ఒక గుంపులాగా వస్తుంది. తొవ్వకు నువ్వు పోయినప్పుడు కూడా హైదరాబాద్ ట్రాఫిక్ చూస్తే గట్లాంటిదే, భయపడద్దు. చూడండి అసలు ట్రాఫిక్ ఏందండి, వాడు 5 స్పీడ్ పోతాడు, మామూలు చూడు రావు 65 స్పీడ్లకు కొట్లాడుకుంటారు. 100 అర్త వీడు వీడర్త వాడు బ్రేక్లు వేసి రావు. మధ్యలో ఆర్టీసీ బస్సు చూడు ఎట్లా పోతుంది. వాళ్ళు 65 మంది ప్రాణాలు. దానికంటే ముందట 3 బస్సులు ఉన్నాయి, 6 మూల 18 మంది, 150 మంది, 200 మంది ఉంటారు. ఉచిత బస్సే మొత్తం ఆడోళ్ళే, మొత్తం ఆధార్ కార్డు అది బస్సు ఎక్కువ కథం, అది అటు ఇది ఇటు పాస్ అని చెప్పుడే. ఎందుకంటే స్టూడెంట్స్ చెప్పినట్టు లేని సిరి తెచ్చిండు రేవంత్ రెడ్డి సారు ఆడోళ్ళకు, ఘోరం అన్నట్టు అది. దానికి మా హుస్నాబాద్ నుంచి మేము ఓట్లు ఎత్తేనే పొన్నం ప్రభాకర్ అన్న మా నియోజకవర్గం నుంచి రవాణా శాఖ మంత్రి అయిండు. సో భారతదేశంలో అంటే మా తెలంగాణ ఆంధ్ర చూడండి ఎట్లా పోతున్నాయో. సో ఈ ట్రాఫిక్ భయపడద్దు, అట్లా 2 కార్లు వస్తానే కానీ భయపడద్దు. ఎస్ మగోడని దుంకాలి అంతే యుద్ధంకి. ఆడోళ్ళు అస్సలు భయపడరు, చిన్నప్పుడు సుదైనా వాళ్ళ నైజాం ఉండదు, ఎవరిని భయపడరు. ఎస్సొంటోడైనా మొన్న కేటీఆర్ సార్ అంటాడు, ఎస్సొంటోడైనా భార్యతో తన్నులు తింటాడు అని అంటాడు. స్టేజ్ మీద చెప్తాడు సార్, లైక్ నేను కూడా అంటే అట్లా చెప్తున్నాడు స్టేజ్ మీద. అన్ని న్యూస్ ఛానల్ మెల్ల నేను వెనక పోదాం అనుకున్నాను లెఫ్ట్కు, మన అన్న వస్తాడు MH40 అన్న టైర్ మహారాష్ట్ర పోతున్నట్టు ఎంటీ లారీ. సో అట్లుంటుంది. ఇప్పుడు నేను ఇంతకుముందు వచ్చినప్పుడు వానాయ వరపాయ. సో డ్రైవింగ్ స్కిల్కు మీరు భయపడద్దు, చాలా ప్రాక్టీస్. డ్రైవింగ్ అనేది 1 ఇయర్ మొత్తం రోడ్ పంట తిరుగుతూనే వస్తుంది. మనకి ఎట్లా అంటే రోడ్ సెన్స్ వెనకట అంటే ఇప్పుడు మనకు కొన్ని మూవీస్లో చూపిస్తారు, కందరిగా సౌండ్ కూడా మనం గుర్తుపడాలి. జవాన్ అనేటోడు చెవు నిక్కబెట్టి వాని చెవులు చాలా పవర్ఫుల్గా, ఏనుగు చెవులు అంటారు, చాలా పవర్ఫుల్గా ఉండాలి. బస్ రైట్ తీసుకుని వెనుక లారీ స్పీడ్ వస్తుంది, మనం రైట్ సడన్ బ్రేక్ వేసినాం అనుకో వాడు వచ్చి దిప్పం గుత్తాడు. సో అట్లా లాంగ్ కటింగ్ తీసుకోవాలి. సో బండి చూసిరు కదా, బండి నెంబర్ 1 ఉంది. అబ్బా తల్లి 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 బాంచాను. సో అట్లా చూసుకోవాలి.
ఎంతమంది కొట్లాడుకుంటారు, ఒకరిని మించి ఒకటి దాటుతాను 60, 70, 80. ఒక్కసారి ఖాళీగా ఉండదు రాజీవ్ రహదారి. మా వాళ్ళకేమో లీడర్లు ఒక 12 మంది మినిస్టర్లు పోతారు. సో ఈ రోడ్లోనే రాజీవ్ గాంధీ వన్ నుంచే ఈయనన్నా 6 లైన్లు ఎలివేటెడ్ రోడ్ చేస్తారా చూడాలి. దీన్ని 15 మంది కలెక్టర్లు పోతారు, 15 మంది ఎస్పీలు పోతారు ఈ రోడ్లోకి వెళ్ళి. రైతన్నులు పోతారు, బర్రెలు గొర్రెలు మేకలు అన్నీ పోతాయి. సో అందుకోసం ఎలివేటర్ కారిడారే వేయాలి. కరీంనగర్ రాజీవ్ రహదారి స్టేట్ నెంబర్ 1 హైవే అప్పుడు కానీ కొద్దిగా సెట్ అవుతుంది. సో చూసుకోండి, బండి అయితే నెంబర్ ఉన్నది. సో మీరు ఆలోచన చేసుకోవాలి. ఎలక్షన్లా ఓడిపోతే నేను మా సొంత విషయం చెప్పిన 18 లక్షల ముచ్చట. ఊరంతా ఒకటే ఏడుచుడు ఇంటికి వచ్చి లైన్లో పెట్టి ఎవడు ఓటైనా కూడా వచ్చాడు ఉన్నాడు. ఎందుకంటే మళ్ళీ తెల్లారి ఓదార్పు అని కూడా వచ్చిండు, వాడొచ్చి మళ్ళీ తాగిపించిపోయాడు. సో ఈ ఓదార్పు అనేది చాలా గొప్పది. ఓదార్పు యాత్ర అని వెనకడ జగన్ చేసి ఏ ఊరికి పోతే ఆ ఊరికి 25 స్కార్పియోలు 30 మొదల రోజు పంపించి మొత్తం ఊరు బయట మూత తీర్రబాయ్ అని చెప్పేసి జగనన్న జగనన్న జనమంతా నీ వెంటే వైఎస్ఆర్ వారసుడు ప్రజలందరూ అంద్రదండ ఏదో పాట ఉండే. సో అట్లా చేసిన వాళ్ళను రాజకీయాల్లోకి మనం సక్సెస్ అవుతాం తప్ప ఆ డబ్బులు ఓడగొట్టడం కంటే మన కుటుంబం మన కార్లో తిరిగితే సంతోషం. 2 గుంటలకు కారు వస్తుంది, 2 తులాలకు కారు వస్తుంది. కానీ జాగ్రత్తగా ఆ ప్రతివ్రతతనాన్ని కాపాడుకోవాలి. ప్రతివ్రతతనాన్ని కాపాడడం అంత ఈజీ కాదు. సో దాన్ని కాపాడుకోవడానికి చాలా కమిట్మెంట్ ఉండాలి మనుషులకి. కేసీఆర్ పతివ్రతతనాన్ని కాపాడుకున్నాడు. ఓడిపోయినాడు, రిజల్ట్ వచ్చింది, అతను కావాలంటే కూల్చొచ్చు. చుప్ చాప్ సింగిల్ సంతోష్ అని ఈ రాష్ట్రంలో తెలివైనోడు సంతోష్. అరెస్ట్ కాకుండా కాంగ్రెస్ వాళ్ళని కూడా మేనేజ్ చేసినోడు జోగినపల్లి సంతోష్ అన్న. అత్యంత తెలివైనోడు ఆయన నా దృష్టిలో. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రికి వెన్నెంటుండి కూడా జైలుకి పోకుండా చాలా క్రమశిక్షణగా ఉండి మళ్ళీ కాంగ్రెస్ కూడా పెద్దలతో దగ్గర జడ్జిలతో దగ్గర ఉన్నాడు. నిజస్వరం అంటే ఆయన దీపం ఉన్నప్పుడే చక్కదిద్దుకున్నాడు. ఎట్లా ప్రభుత్వం పోతే జడ్జి స్టేట్మెంట్ ఇస్తారు, వాళ్ళందరి దగ్గర ఉన్నాడు, డబ్బున్న వాళ్ళకు, బిల్డర్లకు, కాంట్రాక్టర్లకు. సో వాళ్ళంతా కాపాడగలిగారు ఇలా. సో అట్లాంటి సంతానాన్ని పట్టుకొని కేసు పెద్ద మనిషి ఆ పక్క కూర్చుంటే నేను ఒక 5-6 గంటలు ఏడిచిన 7-8 రోజులు అన్నం తినలే కేసీఆర్ ఓడిపోయాక. నేను ఇప్పటికి కూడా నాకు అసలు అది ఒక కలలాగా అనిపిస్తుంది. ఏడుస్తూ ఉంటాను నేను నాకు కేసీఆర్ గుర్తొస్తే. కేటీఆర్ అంటే నాకు పడదు అసలు, హరీష్ అన్న కేటీఆర్ అంటే నాకు పానం లెక్క. సో నేను ఏడ్చిన. సో అట్లా ప్రతివత అంటే అట్లా మనం ఒక తప్పు చేసినామంటే ఆ కమిట్మెంట్ని కాపాడుకోవాలి. మళ్ళీ ఒక్కనాడు రోడ్డు మీద రాకుండా చాలా సిన్సియర్గా కష్టపడితే భగవంతుడు మనకు లైక్ కొడతాడు, మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ. దయచేసి ఫోన్ ఎత్తకుండా ఎవరు బాధపడద్దు. ఒక రోజు కొన్ని 100 కాల్స్ వస్తాయి కాబట్టి నేను ఎత్తని పరిస్థితి ఉంటుంది. ఇవాళ మార్నింగ్ నుంచి అయితే మినిమం ఒక 350 కాల్స్ 10:30 వరకే వచ్చినాయి. సో కార్ రీడ్ ఉంటాయి, మీరు రావాలా చూసుకోవాలా తీసుకొని పోవాలి. కానీ ఈ వాటిగా మీద ఎత్తే మాత్రం పరిశాన్ అవుతారండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ. దొంగవాన మొదలు కార్ తిత్తంటే దొంగ తెప్పలు అంటారు వీటిని. ఇప్పుడు వానకాలంలో ఆగస్టు సెప్టెంబర్ దాకా మనం బొజ్జగన్ పైన పెట్టినప్పుడు కూడా ఇప్పుడు వచ్చే కార్తెలు ఆయనదే కదా, శ్రావణ మాసం తర్వాత. అప్పుడే వాన వస్తుంది, అప్పుడే ఎండ కొడుతుంది. నవంబర్ డిసెంబర్ దాకా ఇది ఒక కథ. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ. సూపర్ కార్ ఉంది ఇది, ఆలోచన చేసుకోండి. బగ్గ తక్కువకు నంబర్ 1గా ధరలో ఇస్తాం మీకు. డీజిల్ 25 మైలేజ్ ప్లస్ వస్తుంది, డీజిల్ 25 మైలేజ్ ప్లస్ వస్తుంది, ఎయిర్ బ్యాగ్స్, మంచి సేఫ్టీ రేటింగు. మంచి కార్లు అయితేనే ఇథియోస్ కూడా క్రాస్ ఉంది, అది కూడా టాప్